కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో 3వ రోజు సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రేజేటి విజయగోపాలాచార్యులు మాట్లాడుతూ, ఈ సూర్యకిరణాలు ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు మారేటప్పుడు స్వామివారిని తాకుతాయి అని, ఇవి మనకు మార్చి నెల మరియు సెప్టెంబర్ నెలలో సూర్యకిరణాలు స్వామివారి మీద పడతాయని, చుట్టూ భవనాలు ఉన్న నేటికి సూర్యకిరణాలు స్వామివారిని తాకుతూనే ఉన్నాయని, సూర్యకిరణాలు ముందుగా సింహద్వారం మీదుగా ధ్వజస్తంభం పక్క నుంచి స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించడం జరిగిందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు, రేజేటి శ్రీ రామాచార్యులు, రేజేటి శ్రీనివాసాచార్యులు, రంప రంగాచార్యులు అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధ్యేసహా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటిహారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర. శ్రీ సూర్యనారాయణ స్వామివారి యొక్క దేవస్థానం, గొల్లల మామిడాడ గ్రామం, కాకినాడ జిల్లా. ఈరోజు స్వామివారి దేవాలయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడడం జరిగింది. ఉదయాన్నే సూర్యోదయం తర్వాత సమయం స్వామివారి 6:07 నుండి 6:15 వరకు, సుమారు 8 నిమిషాల వరకు స్వామివారి మీద సూర్యకిరణాలు పడడం జరిగింది. ప్రధానంగా స్వామివారి యొక్క సింహద్వారం మీదుగా సూర్యకిరణాలు ప్రవేశం ప్రారంభం జరుగుతూ ధ్వజస్తంభం తర్వాత అలాగే ముఖమండపం మీదుగా స్వామివారి యొక్క అంతరాలయంలోకి ప్రవేశించి తర్వాత స్వామివారి శిరస్సు నుంచి పాదముల వరకు కూడా ఈరోజు స్వామివారి దేవాలయంలో సూర్యకిరణముల యొక్క స్పర్శ కలగడం జరిగింది. ఇది మనకు సంవత్సరంలో 2 పర్యాయాలు, ఒకటి మార్చి నెలలోని, రెండవసారి మళ్ళీ సెప్టెంబర్ నెలలోను, ఇలా సంవత్సరంలో 2 సార్లు స్వామి మీద సూర్యకిరణాలు పడడం జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఇప్పుడు మనకి ఇవాళ 3వ రోజు, అప్పుడే 2 రోజుల ముందు నుంచి కూడా స్వామివారి దేవాలయంలో స్వామివారి మీద సూర్యకిరణాల యొక్క స్పర్శ కలగడం జరుగుతోంది. ఇవాళ 3వ రోజు. చాలా విశేషంగా భగవంతుని యొక్క అనుగ్రహం మనకు, ఎందుకంటే మన దేవాలయం ఎదురుగా అన్ని ఇబ్బందులుగా అంటే బిల్డింగ్లన్నీ కూడా కట్టేసి ఉన్నప్పటికీ కూడా స్వామివారి యొక్క సూర్యకిరణములు స్వామివారి పాదాల మీద నేరుగా పడడం చాలా విశేషం. ఇది సూర్య దేవాలయంలో గతంలో అరసవిల్లిలో పడుతూ ఉంటుంది. అదే రీతిలో మన దేవాలయంలో కూడా మార్చి మరియు సెప్టెంబర్ నెలలో సూర్యకిరణాలు పడడం జరుగుతోంది. జై శ్రీమన్నారాయణ.